కమ్ ఆన్ బాబాయ్ అట్లా చూడు బాబాయ్. అదేంది బాబాయ్ ఆడుతూ పోతుంది. పాడైపోయిందిరా మఠా. ఏంట్రా ఏం చెప్పారా నీకు? ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి దాన్ని లైన్ లో పెట్టరా అంటే ఈ డబ్బా దగ్గర తీసుకొచ్చి లైన్ లో పెడతావా? రేయ్ దీని ఫేస్ కి 50 రూపాయలు కూడా వేస్ట్ రా. దీన్ని పెట్టేసుకు తిరుగుతూ పెద్ద ఫోర్స్ ఒకటి మూతికి పెట్టు మిసాలు బైక్. రేయ్ దీన్ని ఎక్కడి నుంచి పికప్ చేసుకొచ్చావరా? మార్కెట్ నుంచా? దీన్ని అక్కడే వదిలేసి ముందు ఆ పని కానివ్వు. ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్ మళ్ళీ కలుస్తాను. చూడు నేను వాడు చిన్నప్పటి నుంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్. నా ఫ్యామిలీని వాడు తిడుతూ ఉంటాడు, వాడి ఫ్యామిలీని నేను తిడుతూ ఉంటాను. దీస్ ఆర్ ఆల్ కామన్ థింగ్స్, మ్యూచువల్ అండర్స్టాండింగ్స్. మై డియర్ స్టూడెంట్స్, మీరందరూ ఈ కాలేజీకి ఫ్రెష్ గా వచ్చిన కొత్త స్టూడెంట్స్ కాబట్టి చెప్తున్నాను. నేను చెప్పేది జాగ్రత్తగా వినాలి. ఓకే? చూడండి, ఈ సిగరెట్ ని ఒక ఆడది అనుకోండి. ఓకే? ఈ సిగరెట్ ని ఈ ప్రేమ అట్రాక్షన్ అనే నిప్పుతో వెలిగిస్తే వచ్చే పొగ మనకి ఆనందం ఇస్తుంది, కిక్ ఇస్తుంది. కానీ మన లంగ్స్ ని గుండెని పాడు చేస్తుంది, చివరికి ప్రాణం కూడా తీస్తుంది. అర్థమైందా? అంటే ఈ గర్ల్స్ అనే సిగరెట్ ఈస్ ఇంజూరియస్ టు జెంట్స్. అన్నా నువ్విన్ని సిగరెట్లు తాగుతూ మమ్మల్ని తాగదంటావేంటన్నా? అవునరా, నేను చెడిపోయాను కాబట్టి మీకు చెప్తున్నాను, మీ అందరికీ చెప్తున్నాను చెడిపోవద్దు అని. ఎందుకు అర్థం చేసుకోరు? చూడు, ఇండియాలో చెడిపోయిన వాళ్ళే లెక్చర్ ఇస్తారు, చెడిపోయిన వాళ్ళే పొలిటీషియన్ అవుతారు, చెడిపోయిన వాళ్ళే మనల్ని రూల్ చేస్తారు. అర్థమైందా? జీవితంలో మీరందరూ స్టూడెంట్స్, జూనియర్స్. నేను సీనియర్ కాబట్టి చెప్తున్నాను, జూనియర్స్ ఎప్పుడు స్టూడెంట్స్ గా ఉండాలి. ఎవరు ఏం చెప్పినా, లెక్చరర్ ఏం చెప్పినా అర్థం చేసుకోవాలి. ఎప్పుడు జీవితంలో స్టూడెంట్ గానే ఉండు, లెక్చరర్ అవ్వకు. ఓకే? మరి నువ్వెందుకన్నా లెక్చర్ ఇస్తున్నావు? క్వశ్చన్ మీద క్వశ్చన్ అడుగుతావా ఇడియట్? నీ జీవితం అంతా క్వశ్చన్, నీకెప్పుడు ఆన్సర్ దొరకదు. చూడండి, ఈ కాలేజీలో మీకు ఇచ్చే లెక్చర్ మీ జాబ్ కోసం, మీ ఫ్యూచర్ కోసం. బట్ ఇప్పుడు నేను ఇచ్చే లెక్చర్ మీ లైఫ్ కోసం, మీ జీవితం కోసం. ఓకే? మీకు చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తాను, వినండి. మగాడి లంగుటి లూజ్ అయితే శరీరం పాడవుతుంది, బట్ మనస్సు, హృదయం లూజ్ అయిపోతే జీవితమే నాశనం అవుతుంది. ఒక మగాడు ఎంత ఎత్తుకైనా ఎదగచ్చు, బట్ వాడు పడిపోతాడు. ఎప్పుడో తెలుసా? ఎక్కడో తెలుసా? ఇన్ బిట్వీన్ a girl. So be careful about girl. Hi girls. Excuse me, have a small lecture. I'll meet you later. Okay? Please. Bye. See you. మాతో వద్దని మీరేంటన్నా ఇలాంటి అమ్మాయిలు? ఓల్డ్ ఫిగర్స్ తో బోర్ కొడుతుంది బాసు. Hey, అచ్చురా, బ్యూటిఫుల్ ఇండియన్ గర్ల్. వావ్. वाह सारे जहां से अच्छा हिंदू सीता हमारा. हार्टी वेलकम टू आवर कॉलेज. प्लीज गेट डाउन. ब्यूटी, నీ పేరేంటి? శాంతి. శాంతి. ఓం శాంతి. శాంతి, ఈ పవిత్రమైన కాలేజీలో నువ్వు పెట్టే మొదటి అడుగు ఒకటి భరతనాట్యం అవ్వాలి, లేదంటే కూచిపూడి అవ్వాలి, అది కాకపోతే కథాకేళి లేదా బ్రేక్ డాన్స్ అవ్వాలి. ప్లీజ్ గెట్ డౌన్. మీరు అడిగినవన్నీ నాకు చేయాలనుంది. అండ్ ఐ వాజ్ ఆల్సో వెరీ గుడ్ డాన్సర్. బట్ కార్ యాక్సిడెంట్ లో నా కాళ్ళు పోయాయి. ప్లీజ్, ఐఎమ్ వెరీ సారీ అండి. సారీ అండి. ఐఎమ్ సారీ అండి. మీరెందుకండి సారీ చెప్పడం? నేనేదో తప్పు చేసి ఆ
భగవంతుడికి సారీ చెప్పడం మర్చిపోయి ఉంటాను. అందుకే నాకు పనిష్మెంట్ ఇచ్చుంటాడు. ప్లీజ్ 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 ఏడవకండి. మీరు ఏడవకుండా ఉంటానంటే మేమేం చేయాలో చెప్పండి. నా కాళ్ళు పోయిన తర్వాత మళ్ళీ జీవితంలో మీ డాన్స్ చూసిన నిమిషం నేను ఎంతో ఆనందించాను. అందుకే నా కోసం ఒక్కసారి డాన్స్ చేయరా ప్లీజ్. మాకు డాన్స్ అంతగా మాకు రాదండి. పర్వాలేదండి, ఇప్పుడు చేశారే అది చాలా బాగుంది. ఇంకోసారి అలా చేస్తే చాలు ప్లీజ్. సీనియర్ స్టూడెంట్స్ జూనియర్ స్టూడెంట్స్ ని ర్యాగింగ్ చేయటం కాలేజీల్లో ఆనవాయితీ. బట్ జనరల్ గా వచ్చే ఆనవాయితీని నేను బ్రేక్ చేసి మిమ్మల్ని అందరినీ ర్యాక్ చేయాలని ప్లాన్ చేసి మీ అందరి చేత నా ముందు డాన్స్ చేయించారు. మేబీ ఇది ర్యాగింగ్ హిస్టరీలోనే ఫస్ట్ టైం అనుకుంటాను కదూ. బాయ్ గైస్. ఏం చేస్తారో సండే. మీరంటే యు బ్లడీ చీట్. మిడ్డీలు వేసుకుంటే ఇంకొంచెం తల కిందికి దించాడు. తొడలు కనిపించేలా స్కర్ట్స్ వేసుకుంటే ఇంకొంచెం తల కిందికి దించి మెడలు వంచి మరీ చూశాడు. ఇలా మైక్రో మినీ డ్రెస్సులు వేసుకునే వాళ్లను చూసి తల తిరిగి మగాడు భూమి మీద పడిపోయాడు. కింద పడ్డ మగాళ్ళని భూమిలో కనగదొక్కేయాలంటే ఏ డ్రెస్ వేసుకోవాలా అని ఆలోచిస్తున్నారు. अरे ओ सांबा क्या रे अभी तक बसंती नहीं आया? वस्तुंती सरदार. वो देख बसंती आ गया रे, बसंती आ गया. इधर कितनी बॉटल है रे? 6 बॉटल है सरदार. 6 बॉटल और एक ही बसंती. मारो. साले बच गए रे. ఈ జూనియర్ పిల్ల ఈ సీనియర్ మోస్ట్ చేత డాన్స్ ఆడించిందిరా. షోలేలో హేమమాలిని చేత అమ్జద్ ఖాన్ ఎలా గాజు పిక్కుల మీద డాన్స్ చేయించాడో అలాగే మనం ఈ పిల్ల చేత డాన్స్ చేయించాలి. ఇవ్వండ్రా, కొట్టండ్రా, మరో మరో సాలీకో అరే మార్. సాలే దిగో దిగు కిందకి. తీరా టేప్ రికార్డు, తీరా సాంగ్. ఏ నాచు 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 నాచు. అదేంటి బాబాయ్ ముగ్గురు పట్టే సీట్లు 800 వేసుకొచ్చింది. ये क्या है? शोले में एक ही अमिताभ बच्चन एक ही धर्मेंद्र. इधर क्या है? बहुत धर्मेंद्र बहुत अमिताभ बच्चन आ गई है. బాసు సీన్ మొత్తం రివర్స్ అయింది. యాక్షన్ పార్ట్ నీది, ఎస్కేప్ పార్ట్ మాది. పదండి. లుక్ మై డియర్ లవర్స్, నేను మీ అందరికి రెడ్ రోజ్ ఇచ్చి లవ్ చేశానని చెప్పి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? ఫ్లవర్ పడకుండా వాడిని కొట్టిన వాడికి నా ప్రేమ సొంతం. మీలో ఎవరికి నా ప్రేమ దక్కుతుందో మీరే డిసైడ్ చేసుకోండి. ఓకే బాయ్. డిసైడ్ చేస్తా.
కూర్చోండ్రా. హాయ్ బేబీ. Come on, boys! Quick, quick! నీకు 2 ఛాన్సులు ఇస్తున్నాను. ఒకటి నీ అంతట నువ్వే వచ్చి నాకు ముద్దు పెట్టాలి, లేదంటే వీళ్ళందరూ నిన్ను రేప్ చేస్తారు. డిసైడ్ చేసుకో, ముద్దా లేక రేపా? ముద్దా రేపా? ముద్దా లేక రేపా? కమాన్, తొందరగా చెప్పు. కుర్రాళ్ళందరూ బాగా కసి మీద ఉన్నారు. ముద్దా రేపా? అవుట్ 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 అవుట్, ఆల్ ఆఫ్ యూ అవుట్. కమాన్, క్విక్.